ఈరోజు మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఒకటే మాట వినిపిస్తుంది మనకు, హార్ముజ్ జలసంధి ఒకటే మాట ట్రెండ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ హార్ముజ్ జలసంధిని మూసేయడం వల్ల ట్రంప్ ఏమో నాటో దేశాల సహాయం కోరిండు. ఇంకొకటి ఏంటంటే నాటో దేశాలేమో అసలు యుద్ధంతో మాకు సంబంధమే లేదు అని పక్కన జరిగినాయి. ఇంకొకటి జర్మనీ కూడా సేమ్ చెప్పింది, దీనికి మాకు సంబంధమే లేదు. ఇటు ఇరాన్ ఏమో అసలు చుక్కలు చూపిస్తుంది ట్రంప్కు. చైనా కానీ జపాన్ కానీ, అటు చూస్తే బ్రెజిల్ కానీ, ఇవి కూడా పట్టించుకుంటలేవన్నట్టు. అయితే తన మాట విననందుకు ట్రంప్ కూడా ఇక్కడ మరి హార్ముజ్ జలసంధిని ఇరాన్ వాళ్ళు మూసేసిండ్రు కదా. అయితే ఏ దేశాల నౌకలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదని ఇరాన్ చెప్పిస్తుంది. అయితే మీ దేశాల నౌకలన్నీ అంటే జపాన్ కానీ, చైనా కానీ, ఇతర నాటో దేశాలు, అయితే మీ దేశాల యుద్ధ నౌకలు హార్ముజ్ జలసంధికి పంపాలని ట్రంప్ ఏమో ఈ దేశాలకు ఆదేశాలు ఇచ్చిండు. అసలు ఒక్క దేశం కూడా ట్రంప్కు అసలు పాజిటివ్గా స్పందిస్తలేదు అన్నట్టు. అయితే తన మాట విననందుకు ట్రంప్కు ఉన్న ఆయుధం ఏమిటి? టారిఫ్లు. సరే చూస్తాం, మరి మీరు వింటలేరు కదా, చూస్తాం, మీ భవిష్యత్ ఏందో చూస్తాం. ఇక మీపై ఇన్ని శాతం టారిఫ్లు పెంచుతా అని ట్రంప్ అనేసిండు. అని ఇక ఆపద సమయంలో రిక్వెస్ట్ చేయాలి కానీ ఇట్లా అంతు చూస్తా అంటే అసలు ఎవరు వింటారు? చూద్దాం మరి ఇక నుంచి ముందు ట్రంప్ ఏం చేస్తాడో, ఇక ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయో చూద్దాం.